రాజప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో వచ్చి గంట అయింది. ఏడయ్యా మీ సిఐ గారు? వస్తున్నారు. కొండారెడ్డి సార్. నువ్వేనా యాదవ్వి? చిన్న పిల్లరా, కుక్కను లేసా తన మీద బుద్ధిగానే ఉండకల్లా. సార్ 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 తప్పైపోయినారు సార్, అందుకనే ఒప్పుకుందామని వచ్చిన. కూలీ నాలి చేసుకునే చిన్న ఫ్యామిలీరా, ట్రీట్మెంట్కి అంత డబ్బులు ఎలా కడతారనుకున్నావు? ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, సిటీలో బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను. నా ప్రాణం పోస్తాను. 1 minute సార్. హలో, నేను ఎంపీ సుబ్బారాయని మాట్లాడుతున్నా. ఎవరా ఎవరో నేను పోలీస్ స్టేషన్ పట్టకపోయింది. మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పకపోయావా? నీకు దండం పడతా, చిన్న పని మీద ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. పెట్టే ఫోన్ పెట్టేశా. పాపకి 6 నెలలు స్కూల్ పోతుంది, మరేం చేయాలి? నేను చూసుకుంటా సార్. పాప చదివినంత కాలం నేను చదివిస్తాను. డాక్టర్ కావాలంటే డాక్టరు, ఇంజనీర్ కావాలంటే ఇంజనీరు, రెండూ కలిపి చదువుతానంటే రెండూను. ఎవరు? నేనయ్యా ఎమ్మెల్యే వెంకటప్పనే. నా నెంబర్ కూడా లేదా నీ కాడా? కళ్ళు బయర్లు కమ్మి కనపడ్డం లేదులే, సిచ్యువేషన్ అలాంటిది. నువ్వేం టెన్షన్ పడమాక. 50 మందిని తోలుకొని స్టేషన్కి వస్తా ఉండా. మనం ఏందో మన బ్యాక్గ్రౌండ్ ఏందో వాడికి చూపిద్దాం. నువ్వేం చూపించొద్దు కానీ నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను. పెట్ట రియల్ ఎస్టేట్ ఫోన్ సార్. నువ్వు చెప్పింది ప్రతిదీ బాండ్ పేపర్ మీద ఉండాలి, దాని మీద నీ సంతకం ఉండాలి. మధ్యలో ఈ బావుమర్తి గారు ఒకడు. ఆ బాండ్ పేపర్ రెడీ చేయించండి, పాప వాళ్ళ అమ్మ నాన్న పిలిపించండి. స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి తోపించుకో. సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పయ్యా, పెట్టేస్తాను. మ్యాటర్ రెడీ చేయాలి కదా. ముందు నేను సంతకాలు పెడతా, తర్వాత ఏం రాసుకుంటావు రాసుకోండి, ఇష్టం. ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావే. ఎవడు బాబా నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది? అసలు మనమేంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన మన బ్యాక్గ్రౌండ్ తెలిసే